అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాల దర్శనం మనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు మనం శ్రీవైకుంఠం అనే ప్రదేశానికి వెళ్ళిపోదాం. తమిళనాడులో ఉంది శ్రీవైకుంఠం. 108 దివ్య దేశాల్లో ఒకటి. అలాగే నవ తిరుపతులు అని అంటారు. అలా నవ తిరుపతుల్లో ఇది మొట్టమొదటిది, అలాగే చాలా పెద్దది అని కూడా అంటూ ఉంటారు. అలా ఈ శ్రీ వైకుంఠానికి వెళ్ళిపోయి అక్కడ స్వామివారికి బోల్డని పేర్లు ఉన్నాయి. అందులో ఒక 2 పేర్ల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ పాల్ పాండ్యన్ అని అంటారు స్వామివారిని, అంటే ఆ మూల విరాట్ని. కారణం ఏమిటి అంటే ఇక్కడ స్వామివారికి రోజు పాలతో అభిషేకం చేస్తారు. సాధారణంగా శ్రీ మహావిష్ణువు అంటే అలంకార ప్రియుడు కదా, అభిషేకం అన్నది ఈశ్వరుడికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం శ్రీ మహావిష్ణువుకి ప్రతిరోజు పాలతో అభిషేకం. అయితే ఇంకొక పేరు కూడా ఉంది స్వామివారిని. ఇక్కడ కల్లప్పిరాన్ అని అంటారు. అంటే కల్లన్ అనేటప్పటికి దొంగ అని అర్థం. ఒకానొక సమయంలో స్వామివారు ఇక్కడ దొంగగా మారిపోయారట. స్వామికి అలా మారిపోవాల్సిన అవసరం ఏమిటి? ఆయన ఎందుకు దొంగ అయిపోయాడు? కాబట్టి కల్లప్పిరాన్ అనే పేరు. అలాగే పాలతో నిత్యము ప్రతిరోజు అభిషేకం ఎందుకు ఆయన చేయించుకుంటున్నారు, దీని గురించి కూడా మనము మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి మనము అసలు ఇక్కడ స్వామివారు ఎందుకు ఉన్నారు, ఆ తర్వాత ఆయనకి ఎందుకు ఈ పేర్లు వచ్చాయి చెప్పుకోవాలి కదా. ఇక్కడ స్వామివారు చక్కగా నిలువెత్తు విగ్రహం, శయన రూపంలో ఉండదు. ఆయన చక్కగా నించుని మనకి దర్శనం ఇస్తారు. అయితే కేవలం ఆయన శంఖము, చక్రము, గద ఇవన్నీ పట్టుకుని అని కాదు, వెనక మళ్ళీ ఈ శేషశయనం అంటే పడుకున్న భంగిమలో ఉండకుండా ఈ ఆదిశేషువు ఛత్రంలాగా 5 పడగలతో స్వామి వెనక నించుని ఉంటారనమాట. అంటే వెనక నుంచి ఒక ఛత్రం వచ్చినట్టు 5 పడగలతో ఈ శేషుడు కూడా నించుని ఉంటాడు. ఆదిశేషువు సాధారణంగా అలా అంటే చుట్టుకుని ఉండటం, స్వామివారు శయన భంగిమలో ఆదిశేషువు కనిపించటం మనకి ఉంటుంది కదా. కానీ ఇక్కడ స్వామివారు చక్కగా నించుని మనకి ఆదిశేషువుతో పాటు దర్శనమిస్తున్నారు. ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు. అయితే స్వామి దొంగ ఎందుకు అయ్యారు చెప్పుకుందాం. స్వామివారికి ప్రతిరోజు పాలతో అభిషేకం ఎందుకో చెప్పుకుందాం. ఇంతేకాకుండా నవగ్రహాలకి సంబంధించి ఒక్కొక్క ఆలయం ఉంటుందట. అయితే ఇక్కడ నవగ్రహాలకి సంబంధించి సూర్యుని ఆలయం ఇది అని అంటారు. అంటే ఇక్కడికి వెళ్ళి నవగ్రహాలలో సూర్యోపాసన అన్నది చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రవిగ్రహం వల్ల ప్రభావం ఏదైతే మన జాతకంలో ఉంటుందో, ఒక్కొక్కసారి ఈ గ్రహం అన్నది మనకి అది మంచి రోజులు కావు, లేకపోతే ఇక్కడ ఈ సమయంలో ఇలాంటి పూజలు చేయాలి అని అంటుంటారు కదా. అలా సూర్యగ్రహానికి, రవిగ్రహానికి సంబంధించిన పూజలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి సూర్యుడిని ప్రార్థిస్తే చక్కని ఆరోగ్యం మనకి లభిస్తుంది అని చెప్తారు. ఇంతేకాకుండా ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తే జ్ఞానం మనకి కలుగుతుందట. ఏ జ్ఞానము అంటే పుస్తకాలలో కనిపించే జ్ఞానం కాదు. ప్రతిరోజు మన జీవితానికి సంబంధించి అంటే మనం చదువుకుంటున్నా లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన జ్ఞానం అన్నది కాదు. మనిషిగా మనం ఎదగాలి అంటే ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఇవి బహుశా బయట పుస్తకాలలో అంటే మనం నిత్యము చదువుకున్న పుస్తకాలలో ఉండదు, మన వేదాలలో పురాణాలలో ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని పొందాలి. అలాగే జ్ఞానంతో పాటు భక్తిని పొందాలి. భక్తితో కూడుకున్న జ్ఞానం, అలాగే వైరాగ్య భావన, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని అంటూ ఉంటారు కదా. వీటన్నిటికీ కూడా జ్ఞానం కావాలి. అసలు మనం ఎవరం, మనలో పరమాత్మ ఎలా ఉంటాడు, ఎలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, అందరినీ కూడా ఎలా చూడాలి, అందరిలో పరమాత్మను ఎలా పోల్చుకోవాలి, వీటన్నిటికీ జ్ఞానం కదా కావాలి. అటువంటి జ్ఞానాన్ని ఇక్కడ స్వామి ప్రసాదిస్తారు. అందుకే స్వామి దగ్గరికి వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే మనిషి జన్మ ఎత్తినందుకు కావలసినంత జ్ఞానం, ఆ జ్ఞానంతో మనము అన్ని పదార్థాలని చూడటం, తద్వారా మోక్ష సాధన వైపు అడుగులు వేయటం జరుగుతూ ఉంటుంది. సరే, ముందుగా స్వామివారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు చెప్పుకుందాం. ఆ తర్వాత అభిషేకం గురించి, అలాగే ఆ తర్వాత దొంగగా మారిపోయిన స్వామి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. శ్రీ వైకుంఠంలో స్వామివారు చక్కగా దర్శనమిస్తున్నారు అంటే బ్రహ్మగారి వల్ల. ఒకానొక సమయంలో వేదాలు వీటిని సోమకాసురుడు అనే
రాక్షసుడు అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ తామ్రపర్ణి అనే నది ఉంది. ఈ తామ్రపర్ణి నది ఒడ్డుకి వచ్చి బ్రహ్మ తపస్సు చేశారట. అలా తపస్సు చేసినప్పుడు అంటే ఈ సోమకాసురుడు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఆ వేదాలను సోమకాసురుడిని అంతం చేసి శ్రీ మహావిష్ణువు, ఆయనే కదా స్థితికారకుడు, మరి ఇలాంటి రక్షణ అంతా కూడా ఆయనే వహిస్తారు. అందుకే ఆయన ఈ ప్రదేశంలో వేదాలను తిరిగి ఇచ్చారట బ్రహ్మగారికి. వేదం మనకి ప్రమాణం, వేదమే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది, అంతే కదా. మరి వేదం నుంచే మనకి అన్ని సంప్రదాయాలు, లేకపోతే మన సనాతన ధర్మం ఏం చెప్తోంది, ఇవన్నీ మనకి వేదం ప్రమాణం. అందుకే ఇక్కడ స్వామిని కొలుచుకున్నట్లయితే మనకి జ్ఞానం కలుగుతుంది అంటారు. ఎందుకంటే అక్కడ వేదాలను స్వామి తిరిగి బ్రహ్మకి ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్రహ్మ అంటారు, స్వామి నువ్వు ఇలా నన్ను రక్షించావు కాబట్టి, ఈ ప్రదేశంలో నేను ఇక్కడ తపస్సు చేస్తే నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఈ రూపంలో ఉండిపో, ఇక్కడ అందరినీ కూడా నువ్వు ఆదుకో, అందరికీ నువ్వు జ్ఞానాన్ని ఇవ్వు. ఎందుకంటే వేదాలు అన్న వెంటనే అవి మేము చదువుకోలేం కదా, వాటి జోలికి ఎవరు వెళ్తారు, కష్టం అని అనుకుంటూ ఉంటాం. కానీ వేదం ఏం చెప్తోంది, మనిషిని ఎలా బ్రతకమని చెప్తోందో దాన్ని సాధన చేసుకోవటం అన్నది తేలిక కాకపోయినా సులభంగా మనం అర్థం చేసుకోవడానికి ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి. వేదం అన్న వెంటనే మనం భయపడిపోతాం, ఈ వేద పఠనం అది కొంచెం కష్టం కదా అని. అందుకే స్వామిని ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి చాలా తేలికగా వేదం ఏం చెప్తోందో అటువంటి జ్ఞానం మనకి కలుగుతోంది అన్నట్టుగా బ్రహ్మ ఇక్కడ మన కోసం అడిగారు. అందుకే స్వామి ఇక్కడ అలా నుంచుని ఉండిపోయారు. చక్కగా స్వామి అక్కడికి వెళితే అక్కడ ఆదిశేషు వస్తాడు కదా, కాబట్టి వచ్చి అలా పడగ విప్పి ఛత్రంలా స్వామి వారికి అలాగా ఒక రక్షణగా ఆయన ఉన్నాడనమాట. ఈ విగ్రహము అంటే స్వామివారు ఆ రకంగా ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నారు. అయితే ఇలా ఎప్పుడో బ్రహ్మగారు తపస్సు చేసినప్పుడు వేదాలు ఈ సోమకాసురుడు అనే రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు కదా, అంటే ఏదో యుగం మాట. ఆ తర్వాత ఈ విగ్రహం అన్నది అలా భూగర్భంలోకి వెళ్ళిపోయింది. ఎన్నో వేల సంవత్సరాలు కదా. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇక్కడ స్వామివారు వచ్చారని, ఇక్కడ అంటే అది ఒక పుణ్య ప్రదేశం అని ఎవరికీ తెలియదు. అయితే ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజు, వింటూ ఉంటాం కదా మనం, రాజుగారికి ఎన్నో అంటే గజబలం ఉంటుంది, అలాగే అశ్వాలు ఉంటాయి, అలాగే ఆవులు ఉంటాయి. కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించి, రాజుకి సంబంధించి గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళటానికి ఒక పశువుల కాపరి. అందులో ఒక గోవు మాత్రం ఒక ప్రదేశానికి వచ్చి పాలు విడిచిపెట్టేస్తూ ఉండేదట. ఈ గోవు పాలు ఇచ్చేది కాదు, ఎందుకు అంటే అక్కడ విడిచిపెట్టేది కదా. మరి ఇది గమనించిన రాజు ఎన్నిసార్లు అడుగుతున్నా ఈ పశువుల కాపరి నాకు తెలియదండి అని చెప్తూ ఉండేవాడు. ఎన్నో గోవులు కదా, ప్రత్యేకంగా ఒక గోవు ఎక్కడికి వెళ్ళిపోతుందో చూసుకునేవాడు కాదు. రాజుకి ఒకసారి సందేహం కలిగింది, ఈ పశువుల కాపరి ఏమైనా పాలు తీసి అమ్మేసుకుంటున్నాడా, ఏం జరుగుతోంది, నేనే గమనిస్తానని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా నిఘా పెట్టాడనమాట. అటువంటి సమయంలో ఈ ఆవు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ పాలు విడిచిపెట్టడం చూశాడు. అలా ఒక రోజా 2 రోజులా కాదు, ఎప్పుడు ప్రతిరోజు వెళ్ళి పాలు విడిచిపెట్టి వచ్చేస్తోంది గోవు. మరి గోవుకి ఆ శక్తి ఉంది కాబట్టి పోల్చుకుంది. ఏం పోల్చుకుంది అంటే, ఎప్పుడో ఆ విగ్రహం ఏదైతే అది భూస్థాపితం అయిపోయిందో ఆ లోపల ఉందన్నమాట. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగకూడదు కదా, ప్రతిరోజు ఈ ఆవు అక్కడికే వెళ్ళి ఎందుకు పాలను విడిచిపెడుతోంది అన్నది అక్కడ రాజ్యంలో మహాపండితులు వాళ్ళు చెప్తారు. ఇలాంటి నిదర్శనాలు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది. ఇప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా తవ్విస్తే అక్కడ స్వామివారి యొక్క నిలువెత్తు విగ్రహం కనిపించింది. అప్పుడు మళ్ళీ ఈ రాజుగారు చక్కగా అక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామివారి ఈ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠింపచేశారు. అయితే ఇలా చేసిన తర్వాత ప్రతిరోజు స్వామి ఆ పాలను స్వీకరిస్తున్నారు కదా, గోవి ప్రతిరోజు వెళ్ళి పాలుతో అభిషేకం చేస్తోంది కదా, మరి ఆ నియమం ఎందుకు తప్పాలి, ఇది స్వామికి అంగీకారమే, ఇష్టమే అనేటట్టుగా నేటికి ప్రతిరోజు పొద్దున్నే పాలతో అభిషేకం అన్నది స్వామికి జరుగుతుంది. ఇక మనం దొంగ విషయానికి వస్తే, ఇక్కడ కల్లప్పిరాన్ అని అంటారు స్వామివారిని. ఇక్కడ కల్లన్ అంటే తమిళంలో దొంగ అని అర్థం. అది కూడా ఏదో మామూలుగా చిన్న దొంగ కాదు, పెద్ద గజ దొంగే. అయితే ఇలా దొంగగా స్వామి ఎందుకు మారారు, దొంగ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ దొంగగా మారడమే కాదు, ఒక దొంగకి రక్షణ కూడా ఇచ్చారట స్వామి. పూర్వం కాలదూషణుడు అనే ఒక
దొంగ ఉంటూ ఉండేవాడు. అయితే అప్పట్లో ఈ దొంగల గురించి బోల్డని కథలు ఉంటూ ఉంటాయి మనకి. ఎందుకు అంటే దారి దోపిడీలు, అడవి మార్గంలో వెళుతున్న ప్రయాణికుల్ని దోచుకోవటము, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము లేకపోతే ఆభరణాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళటము, ఒక్కొక్కసారి వ్యాపారులు ఉంటే వాళ్ళని దోచుకోవడం, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. అలా ఒక దొంగ మాత్రం దోచుకుంటూ ఉండేవాట. అయితే ఆ దొంగలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, కొంచెం మంచి దొంగ అనేటట్టుగా. అలా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు ఎవరైతే దాన ధర్మాలు చెయ్యరో అలాంటి వాళ్ళ దగ్గర బాగా సొమ్ము ఉండిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రమే దొంగతనం చేసి ఆ దొంగలించిన సొమ్ము పేదవాళ్ళకి ఇస్తూ ఉండేవాట. అలాగే ఈ ఆలయంలో స్వామివారు ఉన్నారు కదా, ఈ ఆలయానికి సంబంధించి ఏవైనా మంచి కార్యక్రమాలు, అన్నదానాలు, లేకపోతే స్వామికి సమర్పించటం, నివేదించటం, ఏదో ఒక రూపంలో, పువ్వుల రూపంలోనో ప్రసాదం రూపంలోనో ఖర్చు పెడుతూ ఉండేవాట. స్వామి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేవాడు ఈ దొంగ. కానీ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. మరి అక్కడ రాజు ధర్మం ఏమిటి అంటే, ఈ పెద్ద గజ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి. ఈ దొంగతో పాటు ఇంకొంతమంది దొంగలు ఉంటూ ఉండేవారు. అంటే వీళ్ళందరూ కలిపి ఒక సమూహం అనమాట. వాళ్ళు దొరకడం అంటే చాలా కష్టం. నిత్యము సైనికులు వాళ్ళ గురించి వెతుకుతూ ఉండేవారు. ఒకరోజు అడవిలోని వాళ్ళు కాపలా ఉన్నారు. మొత్తానికి వీళ్ళందరూ దొరికిపోయారు. అంటే ఈ దొంగల ముఠా దొరికిపోయింది. కానీ చాలా జాగ్రత్తగా కాలదూషణుడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేవలం అంటే ఎవరైతే ఈ దండుకి ముఖ్యమో అటువంటి ఆ దొంగని వెతుకుతున్నారు. అటువంటి సమయంలో స్వామివారిని ఆ కాలదూషణుడు ప్రార్థన చేశాడు. స్వామి, ఇప్పుడు నేను దొరికిపోతే ఎలా? నన్ను బంధించేస్తారు. అప్పుడు నేను మళ్ళీ ఎలా చేస్తా దొంగతనాలు? ఎందుకు దొంగతనాలు చేస్తున్నాను? నీకు తెలుసు నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నానో, ఎవరికి ఇస్తున్నానో. కాబట్టి ఇది జరగాలి అంటే నేను దొరికిపోకూడదు కదా, కాబట్టి నన్ను కాపాడు అని వేడుకున్నట్ట. దానికి స్వామివారు అంటే అలా దొంగల్ని కాపాడితే ఎలాగా? బయట కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి కదా. దొంగలు ఎప్పుడు నెగ్గుతారు, వాళ్ళు ఏ పని చేసినా అన్నట్టుగా ఉండకూడదు. సరే, దొంగతనం ఎందుకోసం చేసినా దొంగతనం అన్నది తప్పు. అందుకే స్వామివారు చాలా చక్కగా ఒక ఆలోచన చేసి ఆయనే ఈ కాలదూషణుడిగా మారిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి లొంగిపోయాట. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం కదా, కానీ స్వామివారే ఆ రూపంలో వచ్చి లొంగిపోయారు. లొంగిపోతే ఈ విషయం భక్తుడికి తెలియదు, ఎక్కడో దాక్కున్నాడు. అయితే లొంగిపోయిన తర్వాత అమ్మయ్య లొంగిపోయాడని చెప్పి గబగబా చెరసాలలో వేసేశారు. స్వామివారి పాపం ఈ భక్తుడి కోసం చెరసాలలో కూడా ఉన్నారు. అయితే ఇలా చేస్తే సరిపోదు కదా, రాజుగారికి ఒక విషయం చెప్పాలి. అందుకే ఆ రోజు కలలో స్వామివారు వచ్చారు. స్వామివారు వచ్చి మొత్తం అన్నీ చెప్తున్నారట. ఏ కాలదూషణుడినైతే ఇప్పుడు నువ్వు చెరసాలలో పెట్టావో అదెవరో తెలుసా? నేనే రూపంలో వచ్చా. ఎందుకు వచ్చానో తెలుసా? ఆయన్ని రక్షించడానికి. ఎందుకు రక్షించాలనుకుంటున్నానో తెలుసా? నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు, ధర్మబద్ధంగానే చేస్తున్నావు. కానీ బాగా సంపాదించిన వాళ్ళు ఇంకా వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు అధర్మ మార్గంలో వెళుతూ సంపాదిస్తున్నారు. ధర్మం లోపిస్తోంది నీ రాజ్యంలో, ఇది నువ్వు చూసుకోవడం లేదు. లేని వాళ్ళు పాపం ఇంకా వాళ్ళని తొక్కేస్తున్నారు. వాళ్ళు అలాగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని నువ్వు కాపాడలేకపోతున్నావు. మరి నీ అసమర్థతే కదా. అందుకని నీ బదులు ఈ దొంగ ఇటువంటి ప్రయత్నాలు చేసి అక్కడ ఎక్కడైతే సొమ్ము ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళు అధర్మపరంగా సంపాదిస్తున్నారు కాబట్టి ఆ సొమ్ముని తీసి లేని వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ పని గనక నువ్వు చేస్తే అంటే రాజుగా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఎక్కడ ఎవరికి ఎంత అవసరం ఉంది, ఎవరు ఎలాగా ధనాన్ని సంపాదిస్తున్నారు, ఇవన్నీ రాజు చూసుకోవచ్చు కదా. రాజుగారు ఆయన గనక అలా ఆంక్షలు పెడితే, అంటే మీరు ఏ రకంగా చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని ఒక గమనిక అన్నది అక్కడ వేయించినట్లయితే ఖచ్చితంగా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధర్మ మార్గంలో ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఆగుతారు. కాబట్టి నీ రాజ్యంలో నీ పరిపాలన సరిగ్గా లేదు, ధర్మం ఇక్కడ పోతోంది. అందుకే చాలామంది పేదలైపోయారు, వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఇది నువ్వు సరి చూసుకో. అందుకే నేను ఆ దొంగ బదులుగా వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేనే ఉన్నాను చెరసాలలో అని చెప్తారు. ఇంకే ఉంది, ఒక్కసారి లేచి కూర్చుని నమస్కారం పెట్టాడు. చెరసాల దాకా వెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు, స్వామివారు మాయమైపోయారు. కానీ ఈ మాట చెప్పాలి కదా, అందుకని అప్పుడు అలా ఈ దొంగని రక్షించాడు. మళ్ళీ ఈ రాజు రాజ్యంలో ధర్మపాలన జరిగేటట్టుగా, పేదలకి అన్యాయం జరగకుండా, అలాగే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపాదించుకున్న అధర్మ మార్గంలో వాళ్ళు సంపాదించకుండా చాలా జాగ్రత్తగా రాజు చూసుకున్నారట. అందుకే ఇక్కడ స్వామివారికి కాలపిరాన్ అనే పేరు.
కాబట్టి అంటే దొంగని రక్షించాడు, దొంగగా మారిపోయాడు అన్నట్టుగా ఇక్కడ మనకి ఈ కాలదూషణుడు అనే దొంగని రక్షించినందుకు స్వామివారు ఆ పేరుని తెచ్చుకున్నారు. అంటే ఇటువంటి నిదర్శనాల వల్ల మనకేమర్థమవుతుంది, ఒకటి స్ఫూర్తిగా భగవంతుడిని స్మరించుకుంటే మనం ఏ అవస్థలో ఉన్నా మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆ దొంగ ఏ కార్యం కోసమైతే దొంగతనాలు చేస్తూ ఉండేవాడు, అంటే ఏ రకంగా చేస్తూ ఉండేవాడు, అతని మనసులో ఉన్న సంకల్పం ఏదో దాన్ని గుర్తించి మరి ఇలా చెయ్యకూడదు అంటే ఏం జరగాలి అన్న దాని గురించి ఆలోచన చేసి ఒక చక్కని మార్గాన్ని ఇక్కడ ఇద్దరికి, అంటే రాజుకి అలాగే ఈ దొంగ మళ్ళీ దొంగతనాలు చెయ్యకుండా అతనికి ఏర్పాటు చేశారు. అటువంటి అద్భుతమైన ఆలయం ఈ ఆలయం. అలాగే ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా సూర్యోపాసన ఇక్కడ చేస్తారు. నవగ్రహాలకి సంబంధించిన ఆలయాలలో సూర్యుని ఆలయం ఇది అని అంటూ ఉంటారు. ఇలా స్వామివారిని ఇక్కడ దర్శించుకుని బోళ్ళని నిదర్శనాలు మనం ఇక్కడ, అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా జ్ఞానం అన్నది ప్రధానం. కాబట్టి స్వామి ఇక్కడికి వెళ్ళి స్వామిని మనస్ఫూర్తిగా మనం భక్తి శ్రద్ధలతో వేడుకుంటే అపారమైన జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం వల్ల మనిషి అనే ఈ జీవుడు మనిషిగా ఎదుగుతాడు. ఇంకంతకంట కావాల్సింది ఏముంటుంది? ఓం నమో నారాయణాయ. నమస్తే.